కవిగా కత్తుల వంతెనన్ కట్టినాడ రాశిగా అనంతరత్నాలు పోసి పేర్చి ప్రజల మనిషిగా స్పందించి ప్రగతి కోరు ఎనడు నేను సభకు నంజలి ఘటింతు. సభకు నమస్కారం. స్వాగతం పలుకుతున్నది స్పందన ప్రధాన కార్యదర్శి వి చంద్రశేఖర్ శాస్త్రి చెం. సాహితీ మిత్రులకందరికీ మరొకసారి స్వాగతం, శుభ స్వాగతం. నిజాయితీని రెండు వైపులా ముద్రించుకున్న నిక్కమైన నాణ్యమతడు. కవయిత్రుల కవితాంతరంగం, పూల మీద వాలిన తేనెటీగ లాంటి విమర్శనా గ్రంథాలు, అతడే కవితా సంపుటితో సుప్రసిద్ధులైన కవి, విమర్శకులు, మాకు అత్యంత ఆత్మీయులు తూముచెల్ల రాజారాం గారిని ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆయన లేనప్పుడైనా విద్యార్థుల పుస్తకాలు ఎత్తుకుపోతారేమో అనుకుంటే ఒక్కరు కూడా ఆ పుస్తకాలను ఎత్తుకుపోలేదు. పుస్తకాలను చదవడమే కాదు, పుస్తకాలను చదవకుండా విమర్శ చేసే కాలం కూడా జరుగుతున్న ఈ సమయంలో మన సభకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న శ్రీ భూమన్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మరి ఈరోజు ఈ పుస్తకం ఆవిష్కరించిన సందర్భం జరుగుతున్న ఈ సమయంలో ఆ పుస్తకాన్ని ప్రచురణ చేసి మన ముందుకు తీసుకొని వచ్చిన అజు పబ్లికేషన్ శ్రీమతి శ్వేత గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ప్రముఖ కథా రచయిత, అనుకోని అతిథి దగ్గుపాటి పద్మాకర్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నుడి నాడు అస్తిత్వ అనే విమర్శ గ్రంథాలతో లబ్ధప్రతిష్ఠుడై 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సమీక్షకుడిగా చలామణి అవుతున్న వర్తమాన విమర్శకులు డాక్టర్ అంకె శ్రీనివాస్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. చారిత్రకంగా కళారూపాలు రావడం దాదాపు 1834లో దుర్భాగ రాజశేఖర శతావధాని రాణా ప్రతాప సింహ చరిత్ర కావ్యం వెలువడిన నాటి కాలం నుంచి వస్తూనే ఉన్నట్లుగా మనం గుర్తించవచ్చు. పుక్కిటి పురాణాలుగా వచ్చిన వాటిని చరిత్రతో అనుసంధానం చేస్తూ ఇవి పురాణాలు కాదు చరిత్ర అని నిరూపిస్తూ వచ్చిన పురాణ వైర గ్రంథమాల కూడా వెలువడింది ఈ తెలుగు నేలలో. పెనుగొండ ఇటువంటి వాటి ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ హంపి కావ్యము, పుట్టపర్తి నారాయణాచార్యుల పెనుగొండ లక్ష్మి ఇటువంటి కావ్యాలు కూడా వెలువడినాయి. ఇక నవలల్లో కూడా హంపి ఇతివృత్తంగా మనకు భైరప్ప నుంచి చిల్లర భవానీదేవి దాకా, ఇంకా ముందుకు వస్తే మారుతి పౌరోహితం దాకా హంపి ఒక కథా వస్తువుగా ఎన్నో నవలలు వచ్చినాయి. ఈరోజు ఇక్కడ మనం హంపి నేపథ్యంలోంచి మరొకసారి మన తెలుగువారి చరిత్రను వాటిని ఇంకోసారి చర్వణం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ కడపటి యుద్ధం నవల రచయిత స్వామి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మరి సభ జరుగుతూ ఉన్నప్పుడు ఇది సాయంత్రం వరకు జరిగే సభ. ఈ సభ ఏ విధంగా జరుగుతూ ఉంటుందో, ఎటువంటి మలుపులు తిరుగుతూ ఉంటుందో మనం ఊహించలేము. కాబట్టి ఈ కథారచన అరుదైన ఈ విలక్షణ నవల రచయితను మళ్ళీ సన్మానించుకునే అవకాశం స్పందన అనంత కవుల వేదికకు వస్తుందో రాదో కనుక ముందుగా ఆ నవలా రచయితను సాధారణంగా మా స్పందన అనంత కవుల వేదిక పక్షాన ఆయన్ను గౌరవిస్తున్నాము. అధ్యక్షులు, మరి ఈ నవల గురించి కావలసినంత ఉద్దీపన
2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే జరిగిపోయింది కాబట్టి అధ్యక్షుల వారు నేరుగా కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను.